ప్రైజ్ ద లార్డ్. ఆశీర్వదించబడిన రూతు. రూతు 1:4. వారు మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకొనిరి. వారిలో ఒకదాని పేరు ఓర్పా, రెండవ దాని పేరు రూతు. రూతు అనగా సంతృప్తి నొందినది, స్నేహము, సౌందర్యము అని అర్థము. ఈమె మోయాబీయురాలు. బెత్లెహేము నుండి వలస వచ్చిన ఎలీమెలెకు కుమారుడైన మహ్లోను ఈమెను వివాహము చేసుకొనెను. కానీ 10 సంవత్సరములలోనే అతడు మరణించెను. రూతు అన్యుల కుటుంబం నుండి విశ్వాసుల కుటుంబంలోనికి వచ్చెను. ముఖ్యముగా ఆమె తన అత్త అయిన నయోమిని గమనించుచుండెను. ఆమె దృష్టికి నయోమి తన తల్లి కంటే మెరుగైనదిగా కనబడెను. నయోమిలోని ప్రేమ, సహనము, తగ్గింపు రూతును ఆకర్షించెను. అవి నయోమికి కేవలము దేవుని వలన కలిగినవని రూతు గ్రహించెను. నయోమి ప్రార్థనాపరురాలు కనుక తన స్థితిని, బలహీనతను వెంటనే ఒప్పుకునేదిగా ఉన్నది. సామెతలు 28:13. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. నయోమి ప్రేమ కలిగినదిగా ఉన్నది. అన్యురాలైన తన కోడళ్లను తన సొంత కుమార్తెల వలె ప్రేమించి, నా కుమార్తెలారా అని సంబోధించెను. క్రీస్తును కలిగిన వారు తమ శత్రువులను కూడా ప్రేమించాలని వాక్యం సెలవిస్తున్నది. కానీ ఈనాడు అనేకులు తమ సొంత కోడళ్లను ప్రేమించలేని వారిగా ఉండుట ఎంత విచారము! తమ అత్తయే తమ శత్రువు అన్నట్లుగా భావిస్తూ అత్తలను ద్వేషించే కోడలు ఆశీర్వాదము ఎట్లు పొందగలరు? తమ అత్తను తల్లిగాను, తమ కోడళ్లను తమ కుమార్తెలుగాను ప్రేమించగలిగిన వారే క్రీస్తు సంబంధులు. మీ గృహము పరలోకముగా ఉండాలంటే అది క్రీస్తు ప్రేమతో నింపబడాలి. రూతు తన అత్తలోని భక్తిని, సుగుణాలను నేర్చుకొనుటకు ప్రయత్నించినే కానీ ఆమె బలహీనతలను పట్టుకొని విమర్శించుటకు ప్రయత్నించలేదు. విమర్శ వేరుపాటును తెచ్చును, ప్రేమ అనేక దోషములను కప్పును. కనుక మికుటమైన ప్రేమ కలిగి యుండుడి. ఈ ఇంటిలోని పురుషులకు అనగా నయోమి భర్త అయిన ఎలీమెలెకు, వారి కుమారులు అనగా రూతు ఓర్పాల భర్త అయిన మహ్లోను కిల్యోనులకు దేవుని యందు విశ్వాసముండుట కనిపించుటలేదు. సంపాదన, లోక సంబంధమైన అభివృద్ధియే వారికి ధ్యేయంగా ఎంచినందుననే దేవుని చేత ఆశీర్వదించబడిన యూదా బెత్లెహేమును విడిచి వ్యాపార నిలయమైన మోయాబుకు పరిగెత్తారు. ద్వితీయోపదేశకాండము 8:3. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకును అను మాటను మరిచినందున మోయాబులో కావలసినంత ఆహారము ఉన్నను దేవుని ఆశీర్వాదము లేనందున మరణాన్ని స్నేహించారు. మనము బ్రతకడానికి అవసరమైనది ఆహారం కాదు. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి, కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. ప్రభువును విడిచిన వారికి శ్రమలు విస్తరించును. ప్రభువును విడిచి ఆహారమును వెతుక్కుంటూ వచ్చిన ఎలీమెలెకు, మహ్లోను, కిల్యోను ముగ్గురు మరణించారు. భర్త మరణించినప్పటికీ రూతు నయోమితో ఉండుటకు నిశ్చయించుకొనెను. నయోమి దేవుడు దండించువాడైనప్పటికీ దయ చూపించునని, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ సమీపముగా ఉన్నాడని గ్రహించినది. తన అత్త అయిన నయోమి భర్తను పోగొట్టుకున్నప్పటికీ దేవునిని ఆశ్రయించి పరిశుద్ధంగా జీవించడం, తనను సృష్టించిన వాడే తన భర్త అని ఆయనపై ఆధారపడి బ్రతకడం గమనించినది. నయోమి దేవుడు నిజదేవుడని, తానింతవరకు పూజించిన దేవతల వంటి వాడు కాదని రూతు గ్రహించినది. బెత్లెహేమును
అనగా రొట్టెల ఇల్లును విడిచి వచ్చిన నయోమి తాను దేవునికి దూరమైనందుననే కష్టాలకు, బాధలకు, వైధవ్యానికి గురైనానని గ్రహించినది. తాను తిరిగి తన దేశానికి, తన జనుల యొద్దకు, తన దేవుని దగ్గరకు వెళ్ళాలని ఆశించినది. మనము అనేకసార్లు మన బ్రతుకులో దేవుని చిత్తాన్ని వదిలి మన సొంత నిర్ణయాలు తీసుకున్నందున శ్రమల పాలగుచున్నాము. కనుక మన మార్గములను పరిశీలించుకొని పశ్చాత్తాపంతో ప్రభువునొద్దకు తిరిగి రావాలి. ఈలోగా నయోమి బెత్లెహేములో ఉన్నవారికి ఆహారము సమృద్ధిగా ఉన్నదని, వారికి ఎటువంటి కరువు రాకుండా దేవుడు దర్శించాడని విన్నది. నయోమి వెంటనే తన దేశమునకు వెళ్ళగోరి తన కోడళ్లతో బయలుదేరినది. మార్గములో నయోమి తన కోడళ్లతో, నేను విధవరాలను, సమస్తమును పోగొట్టుకున్నాను. మీరు నాతో వస్తే మీకు నా యొద్ద ఏమి దొరుకును? మీ తల్లిదండ్రుల యొద్దకు వెళ్ళండి, వారు మీ అవసరతలు తీర్చుదురు అని చెప్పెను. అందుకు వారిద్దరూ ఎలుగెత్తి ఏడ్చి, మేము నీతోటే వస్తాము, నీ ప్రజలతోనే ఉంటాము అన్నారు. ఈ రోజులలో పెండ్లి అయిన 3వ రోజుననే అత్తామామలను విడిచి తన భర్తతో పాటు వేరుపడి స్వేచ్ఛగా ఉండాలనుకునే కోడళ్ళు ఎందరో ఉన్నారు కదా. కానీ ఈ కోడళ్ళు భర్త లేకపోయినను తన అత్త పొమ్మని చెప్పినా కూడా వెంట వస్తామంటున్నారు. ఇది నయోమి గొప్పతనం కాదు, కానీ నయోమిలో ఉన్న దేవుని ప్రేమ. కొంత దూరం వచ్చిన తరువాత నయోమి మరలా వారిని, మీరు మీ జనుల దగ్గరకు వెళ్ళండి అని చెప్పగా వారు ఎలుగెత్తి ఏడ్చారు. ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయెను. రూతు తన అత్తను హత్తుకొనెను. నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడు దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని ప్రభువు చెప్పెను. ఓర్పాకు దేవుని మీద ప్రేమ కంటే తన బంధువుల మీద ప్రేమ ఎక్కువగా ఉన్నది. దేవుని నామంలో తన అత్తతో కష్టములు అనుభవించుట కంటే తన సొంత తల్లిదండ్రుల యొద్ద సుఖముగా ఉండ కోరెను. అత్త మీద ఉన్న ప్రేమను ముద్దుతో ముగించి లోకాన్ని హత్తుకున్నది. 1 యోహాను 2:15. ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమించకుడిడి. ఎవడైనను ఈ లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములోనికి వెళ్ళిపోయిన ఓర్పా జీవితము చీకటిలోనికి వెళ్ళిపోయిన మనిషి వలె మరి కనుబడలేదు. అయితే రూతు తన అత్తను హత్తుకొని గట్టిగా పట్టుకొనేను. అత్త, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చెదను, నీవు నివసించు చోటనే నేను నివసించెదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందెదను, అక్కడనే పాతిపెట్టెదను అని చెప్పెను. ఈనాడు అనేకుల భక్తి తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా ఉంది. చిన్న కష్టమో, నష్టమో, శ్రమయో, నిందయో రాగానే దేవుని విడిచి లోకాన్ని హత్తుకుంటున్నారు. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని అనుదినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించమని ప్రభు చెప్పెను కదా. రూతు తన దేశమును, తన దేవతలను, తన పాపమును విడిచిపెట్టి నిజదేవుని నిత్య మార్గమును కోరుకునేను. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? మరణమైనను, జీవమైనను, దేవదూతలనైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవునై అయినను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నానట్లుగా రూతు భక్తి ఉండెను. కాబట్టి తృణీకరింపబడిన వంశములో పుట్టినను, సమస్తము పోగొట్టుకొని మోడైన బ్రతుకును కలిగినదైనను, ఆమె రాజులైన యాజక సమూహంలో చేర్చబడి దేవుని ప్రజగా మారి యేసుక్రీస్తు వంశావళిలో చేరెను.
బోయాజు రూతును పెండ్లి చేసుకొని ఆమె యొద్దకు పోయినప్పుడు ఆమె గర్భవతి అగునట్లు యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించెను కనుక ఆమె కుమారుని కనెను. అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతినొందుగాక. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగా ఉన్న నీ కోడలు ఇతనిని కనెను. ఇతడు నీ ప్రాణము నోదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరి. నీ జీవితమెంత పాడై మోడైనప్పటికీ యేసుక్రీస్తును నమ్ముకొని ఆయన మార్గములో నడుచుకుంటే ఆశీర్వదించబడతావు.